హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకి 3 to 7 years బేబీకి నైట్ డ్రెస్ ఆర్ కార్డ్ సెట్ మన సేమ్ ప్యాంట్ కటింగ్ అనేది ఉంటుంది. ఈరోజు నేర్చుకుందాం. ఇక్కడ నేను కట్ చేస్తున్న ప్యాంట్ అనేది ఒక డ్రెస్ మెటీరియల్ వచ్చిన ప్యాంట్ అనమాట. దీన్ని కార్డ్ సెట్గా చేంజ్ చేస్తున్నాం ప్యాంట్ని. మనకి మెజర్మెంట్స్ కోసం అది ప్యాంట్ ఒకటి తీసుకోండి. లేదు అంటే ఇక్కడ చెప్తున్న మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకున్నా కూడా అవే మెజర్మెంట్స్ సరిపోతాయి 3 to 7 years బేబీకి. నేను ఆది ప్యాంట్ పొడవు అనేది ఇక్కడ 15 inches ఉంది. నేను 2 inches అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఎందుకంటే 6 years బేబీస్ కాబట్టి. క్రాచ్ వచ్చేసి ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకున్నాను. అది వచ్చేసి మనకి 8 inches ఉందన్నమాట. వేస్ట్ లూజ్ వచ్చేసి మనం 5 inches 5.5 అయితే దానికి ఒక 3 inches కలిపి 8.5 అనేది మార్క్ చేసుకుంటున్నాం. అంటే మనం ఎలాస్టిక్ యాడ్ చేస్తాం కదా, దాని గురించి. క్రాచ్ అనేది 8 inches ఉందని చెప్పాను కదా. ఇక్కడ స్కేల్తో అనేది డ్రా చేసుకున్న తర్వాత చిన్నగా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. 2 inches ఎక్స్ట్రా మనకి ఖర్చులకు ఉంది. ఇక్కడ నుంచి స్కేల్తో క్రాచ్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. కింద మనము కొంచెం ప్లాజో టైప్లో లూజ్గా ఉండాలి కాబట్టి 7 inchesకి మార్క్ చేసుకుందాం. అక్కడి నుంచి మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇంకా మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకున్నాం. వేస్ట్ బెల్ట్ సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం పైన వేస్ట్ ఒక 4 inches వరకు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేనైతే వేస్ట్ బెల్ట్ అనేది సపరేట్గా అటాచ్ చేద్దామని చెప్పేసి సపరేట్ పీస్ ఒకటి తీసుకుంటున్నాను. మనకి ప్యాంట్ బిట్ అనేది 2 inches వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఈ ప్యాంట్ బిట్ నేను మీషోలో డ్రెస్ మెటీరియల్ ఆర్డర్ పెట్టాను. దాంట్లో అనమాట ఫ్యాబ్రిక్ నచ్చింది. సో అందుకని కిడ్స్కి కంఫర్టబుల్గా ఉంటుందని కార్డ్ సెట్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ వేస్ట్ బెల్ట్కి 4 inches వరకు మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాం. 4 inches ఎందుకంటే 1.5 inch ఎలాస్టిక్, సో దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కాబట్టి 4 inches వరకు మార్క్ చేసుకుని తీసుకున్నాం. వేస్ట్ ఎంత ఉందో వేస్ట్ రౌండ్ అంతవరకు మెజర్ చేసుకుని తీసుకోవాలి. సరే మనం లాస్ట్లో కట్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ మనం ప్యాంట్ పీసెస్ ఫస్ట్గా తీసుకుని క్రాచ్ ఉంది కదా, క్రాచ్ కట్ చేసాము. మనకు 2 pieces వస్తాయి కాబట్టి క్రాచ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ కూడా లోనుకుండి అవుట్ సైడ్ బయటకు ఉండేలాగా మనం పెట్టుకుని ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి. మనం దీనికి లైనింగ్ ఏమి వేయట్లేదు కాబట్టి ఓవర్లాక్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఓవర్లాక్ చేయకపోతే పీసులుగా వచ్చేస్తుంది అనమాట. లైఫ్ ఎక్కువ ఉండదు. సో దానికని మనం ప్యాంట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ అనేది చేయాలి. ఒక బోత్ సైడ్స్ అనేది నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఫస్ట్ బోత్ సైడ్ అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు ఓవర్లాక్ అనేది స్టిచ్ చేంజ్ చేసి ఓవర్లాక్ చేస్తున్నాం. మనకి ఎలక్ట్రిక్ మిషన్లో బెనిఫిట్స్ ఇదే. ఒక ఫుట్తో 2-3 స్టిచెస్ అనేది మనం చేసేసుకోవచ్చు. ఓవర్లాక్ చేసేసాను. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే థ్రెడ్స్ ఏమైనా వస్తున్నా కానీ అవి కట్ చేసుకుంటే సరిపోతుంది. వన్ సైడ్ చేసా కదా ఓవర్లాక్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఓవర్లాక్ అనేది చేసేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం లెగ్స్ అనేది అటాచ్ చేయాలి. లెగ్స్కి లేదు అంటే 1 inch ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవచ్చు. లేదా మనం ఏదైనా ప్రిల్స్, మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ప్రిల్స్ పెట్టుకోవచ్చు. చిన్న ప్రిల్స్ పెట్టుకున్నా బాగుంటుంది. రైట్ సైడ్కి ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ పెట్టుకుని ఇలా 2 inches పీస్ ఒకటి తీసుకుని ఫోల్డ్ చేసి మనం ఓపెన్స్ ఉన్న సైడ్ మనం చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో మనం కింద ప్రిల్స్కి స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఫోల్డ్ చేసేస్తున్నాం కదా. మనం ఈ ప్యాంట్ ఫ్యాబ్రిక్కి మెయిన్ సైడ్ అటాచ్ చేస్తాం. సో రివర్స్ తిప్పినాక అది అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది, రాంగ్ సైడ్కి వెళ్తుంది కాబట్టి మనం దీనికి కూడా స్టిచ్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేసుకోవాల్సిందే.
మనం ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఫ్యాబ్రిక్ జారిపోకుండా చూసుకోండి. ఒక ఫోల్డింగే వస్తుంది అన్నమాట. రెండో సైడ్ రివర్స్ తిప్పితే మనకి అవుట్ సైడ్ వచ్చేస్తుంది. స్టిచ్ పడదు. స్టిచ్ పడుతుందో లేదో 2 సైడ్స్ కూడా చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నవి కట్ చేసేసుకోవాలి ఓవర్లాక్ చేసుకోవడానికి. ఓవర్లాక్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు, లేదా ఓవర్లాక్ ముందైనా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రివర్స్ తిప్పి మనం టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటున్నాం. అండ్ ఓవర్లాక్ కూడా చేసేసాను. సో దాని తర్వాత మనం ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసుకుని పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటాం బోత్ లెగ్స్కి. నెక్స్ట్ మనం ఇలా క్రాచ్ మన స్టార్టింగ్ దగ్గర మిడిల్ ఉంది కదా, మిడిల్ పాయింట్స్ జాయిన్ చేయాలి లెగ్స్ అనేవి. ఆ క్రాచ్ మనం ప్రీవియస్గా కుట్టిన 2 కుట్లు కూడా సమానంగా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకుని అక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. రఫ్ లాగిన తర్వాత స్టార్ట్ చేసి 2 లెగ్స్ కూడా అటాచ్ చేసేసుకోవాలి మనం. రఫ్ లాగాలి ఎడ్జ్లో. ఇప్పుడు రివర్స్ తిప్పుకొని ఆ లెగ్ కూడా అటాచ్ చేయాలి. నెక్స్ట్ దీనికి కూడా మనం ఓవర్లాక్ చేసుకుంటాం. క్లాత్ అయితే సాఫ్ట్గా బాగుంది కానీ పీసులుగా వచ్చేస్తుంది. సో దానికని చెప్పేసి మనం ఓవర్లాక్ చేస్తున్నాం. రఫ్ లాగిన తర్వాత కట్ చేసుకుని ఓవర్లాక్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ తిప్పుకుని మనం వేస్ట్ బెల్ట్ అనేది అటాచ్ చేస్తాము. ఫ్యాబ్రిక్ ఓవర్లాక్ కూడా చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం వేస్ట్ బెల్ట్ అనేది అటాచ్ చేస్తున్నాం. ఇక్కడ 2 జాయింట్స్ ఉన్నాయి కదా, అక్కడికి పెట్టి ఇది రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ అటాచ్ చేస్తున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్. ఇలా 1/2 ఇంచ్కి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి రెండో ఎడ్జ్ వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ప్యాంట్ చిన్నపిల్లలకి షార్ట్స్ ప్యాంట్స్ కుట్టడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. 2-3 పీసెస్లోనే అయిపోతుంది. వన్స్ నేర్చుకుంటే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 2 ఎడ్జెస్ని కూడా కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అదే మనం ముందుగా అటాచ్ చేసుకున్నాం అనుకోండి పీస్, మనకు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అటాచ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా రాదు, ముడతలు ఏమి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఓవర్లాక్ చేస్తున్నాను దానికి కూడా. మనం ప్రతిదీ కూడా ప్రతి పీస్ అటాచ్ చేసినా కూడా ఓవర్లాక్ చేసుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది ఫ్యాబ్రిక్ది. లేదా పీసులు వచ్చేసి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. స్టిచ్ అనేది తర్వాత ఊడిపోతుంది. ఇక్కడ ఎలాస్టిక్ అనేది వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దానికంటే ఒక 4 ఇంచెస్ తగ్గించి మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ సాగుతుంది కదా, సో దానికని. ఇలా ఎలాస్టిక్ 9 ఇంచెస్ వరకు తీసుకున్నా, 2 అటాచ్ చేసేసుకున్నా. అటాచ్ చేసుకుని ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ చేసుకోవాలి. మెయిన్ సైడ్ ఉండాలి. మెయిన్ సైడ్కి పెట్టుకుని ఇలా వేస్ట్ రౌండ్లో నుంచి మనం ఎలాస్టిక్ ఇలా తీసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్టిచ్ అనేది మనకి ఎలాస్టిక్ మీద పడకుండా వేసుకోవాలి. ఎలాస్టిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ లాక్కుతూ మెయిన్ ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం సరి చేసుకోవాలన్న ఆ కుచ్చులు సరి చేసుకుని ఇప్పుడు ఎలాస్టిక్ మీద ఇలా బోత్ సైడ్స్ పట్టుకుని లాగి స్టిచ్ వేస్తాం.
సో అదొక కుచ్చుల్లాగా డిజైన్ లాగా బాగుంటుంది. మనం స్టిచ్ అయిపోయినా కానీ ఎలాస్టిక్ ఉంటుంది, కానీ సరి చేసుకుంటూ ఉండాలి. దానికన్నా కూడా మనం ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఒక స్టిచ్ వేసుకోవచ్చు, 2 స్టిచెస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అయిపోయింది ప్యాంటు చూడండి.